ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడం, నేరం చేసింది మీ అమ్మాయి కూడా కాదు. మై గాడ్, ఇదేం ట్విస్ట్? మేం చేసిన కేసు ఇన్వెస్టిగేషన్ లో ఈ హత్య వెనుక ఉన్న అసలైన హంతకులు మీ కోడలో కూతురో కాదని తేల్చాము. హత్య చేసిన మనిషి వేరే ఎవరో ఉన్నారు. అమ్మే, అనుకున్నదంతా అయ్యేటట్టుగా ఉండదు గమ్మి. కేసుని తప్పుదోవ పట్టిస్తూ మీ వాళ్ళని ఇరికించే కుట్ర చేశారు. మీరు చెప్తుంది నిజమేనా? అవునండి, నిజమే. మా టీం ఆల్రెడీ ఆ అసలైన కిల్లర్ గురించి గ్రౌండ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అదెవరో త్వరలోనే కాదు, తొందరలోనే బయట పెడతాను. మీరు దయచేసి టెన్షన్ పడకండి. నేను లహరిని అడగాల్సిన ప్రశ్నలు కొన్నున్నాయి. లహరి, అమ్మే, అటు ఇటు తిరిగి ఇదేదో చివరికి నీ పేకకి చుట్టుకునేలా ఉండదమ్మే. లహరి, భయపడకుండా, ఏ నిజాన్ని దాచకుండా అన్నీ గుర్తు తెచ్చుకొని నాతో చెప్పు. ఆ రోజు రిసార్ట్కి ఎందుకెళ్ళావు? ఎవరిని కలవడానికి వెళ్ళావు? మహేష్ని కలవడానికి వెళ్ళాను. మహేష్కి నీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి? ఏ రిలేషన్ లేదు తనతో. వాడు నన్ను ఒక విషయంలో బ్లాక్మెయిల్ చేసి రిసార్ట్కి రమ్మని పిలిచాడు. క్లియర్గా చెప్పు. వన్ అవర్ లో రాకపోతే నేను నీ ఫోటోస్ ని పూర్తిగా మార్చేసి రకరకాల సైట్లలో పోస్ట్ చేసేస్తా. మేడం, జరిగింది. సో ప్రకాష్ అని అతనితో నువ్వు క్లోజ్గా ఉన్న ఫోటోలు చూపించి ఈ మహేష్ అనేవాడు నిన్ను బ్లాక్మెయిల్ చేశాడన్నమాట. అవును మేడం. లహరి, ఇంతకీ ఈ ప్రకాష్ అనే వ్యక్తిని వదిలేసి నువ్వు వేరే అతను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ప్రకాష్ అనేవాడు కరెక్ట్ పర్సన్ కాదు. వాడు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేశాడు.
ప్రకాష్ అనన్య వదిన వీళ్ళు ఇక్కడ ఎందుకున్నారు? ఇక్కడ బ్లాక్ మెయిలర్ కదా ఉండాలి. డివోర్స్ పేపర్స్ కాపీ తీసుకున్నావా? ఇంకా వాళ్ళు కోర్టు నుంచి బయటికి రాలేదు. అనన్య వదినతో కలిసి నా మీద, నా కుటుంబం మీద ఇంత కుట్ర పన్నావా? ఓ హ, అసలు కథ ఇక్కడుందన్నమాట. గుడ్. లహరి, మహేష్కి నువ్వు మత్తుమందిచ్చి ఆ ఫోటోలను తెచ్చుకోవాలని ఒంటరిగా అంత రిస్క్ తీసుకొని అతను పిలిచిన చోటికి వెళ్ళావు అంటే అంత ధైర్యం ఎలా చేశావు? ఈ విషయంలో నిన్నెవరైనా మోటివేట్ చేశారా? అవును మేడం. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు, వాడు చెప్పినట్టే చేస్తున్నట్టుగా నటించు. ఆ తర్వాత మెల్లిగా వాణ్ణి దారిలోకి తెచ్చుకొని మత్తు మందిని జ్యూస్ లో కలిపి వాడి చేత తాగించు. ఇంకేముంది? ఆ తర్వాత నీ ప్రాబ్లం ఇదిగో మత్తు మంద, ధైర్యంగా వెళ్ళు. ఓ, మత్తు మందు కూడా తనే ఇచ్చిందన్నమాట. లహరి, నువ్వు వెళ్ళి అనన్యని పంపించు. అనన్య, నిన్ను లోపలికి పిలుస్తున్నారు. నేనా? నేనేం చేశాను? ఏందమ్మే చేసిన పాపం తీగ మాదిరి పాకుతా నీ మడికి చుట్టుకునేలాగా ఉండదు. జీడ్సం నేనేం చేశానని నా ముడికి చుట్టుకోవడానికి? అయినా వాడిని చంపిందేమీ నేను కాదు. అలా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ కూడా ఎక్కడ లేదు. అయినా నేనెందుకు భయపడాలి? నేనేం భయపడ్ను. వెళ్ళు త్వరగా. భయపడ్ను. నేను భయపడను. భయపడినని కూడా భయపడతానే పోతా ఉండదే. ఇప్పుడు లోపలేందో ఆమె పరిస్థితి. అననీని ఎందుకు పిలిచింది తను?